హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటివండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశలలో జరగదు అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం జంతువాదం అనిమిజం భావన కలిగి ఉండే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి? శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఆప్షన్ 2, ఉత్తేజం. నెక్స్ట్ వన్, బాల్య దశకు వయోజన దశకు మధ్య ఉండేటువంటి దశ ఏది? బాల్య దశకు వయోజన దశకు మధ్య ఉండే దశ ఆప్షన్ 3, కౌమార దశ. నెక్స్ట్ వన్, రాజు అసంపూర్ణ చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, పూరణ నియమం. నెక్స్ట్ వన్, ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం ఏది? ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చేటువంటి చరం ఆప్షన్ 3, స్వతంత్ర చరం. నెక్స్ట్ వన్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఆప్షన్ 2, హోవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ వన్, విఏఐఎస్ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 1, ప్రజ్ఞా పరీక్ష. ఇది వెస్లర్ ప్రజ్ఞామాపని. ఈ వెస్లర్ ప్రజ్ఞామాపని అనేది మనకు పేరులోనే తెలుస్తుంది కాబట్టి ఇది ప్రజ్ఞా పరీక్షకు సంబంధించినది. నెక్స్ట్ వన్, లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన. ఏదైనా ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్పినట్లయితే అది విభిన్న ఆలోచన అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శిరామరకల పరీక్ష దీనిని పరీక్షిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, మూర్తిమత్వం. రోషాక్ యొక్క శిరామరకల పరీక్ష అనేది వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పావ్లో సిద్ధాంతానికి సంబంధించనిది. పావ్లో సిద్ధాంతానికి సంబంధించనిది ఆప్షన్ 4, స్వీయ పునర్బలనం. నెక్స్ట్ వన్, వ్యక్తి ఒక పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రేరణ. నెక్స్ట్ వన్, బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది ఆప్షన్ 4, నిగమనాత్మక పద్ధతి. నెక్స్ట్ వన్, తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1, బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ వన్, బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఆప్షన్ 2, బండూరా. నెక్స్ట్ వన్, అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితులలోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, కోహ్లర్.
నెక్స్ట్ వన్, దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 పునరభ్యసనం. నెక్స్ట్ వన్, అనిర్దేశక మంత్రణం అను భావనను ప్రవేశపెట్టినది. ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమ్మర్ హిల్ దృక్పథం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్, నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్టు పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది. ఆన్సర్ ఆప్షన్ 4 స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. నెక్స్ట్ వన్, 1 గిగాబైట్ ఈక్వల్ టు. ఆన్సర్ ఆప్షన్ 2 1024 మెగాబైట్స్. నెక్స్ట్ వన్, ఇలా చేయడం వలన అభ్యసన జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేరణ కలిగించడం వలన అభ్యసనం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 5+3+3+4. నెక్స్ట్ వన్, విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ ఎంత? విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ ఆప్షన్ 3 50 నుంచి 70 మధ్య ఉంటుంది. నెక్స్ట్ వన్, సకాయ్ ప్రాజెక్ట్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వన్, సమీప వికాస మండలి అనే భావనను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 వైగోట్స్కీ. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా హక్కు. నెక్స్ట్ వన్, పఠన సంబంధ వైకల్యం పఠన సంబంధ అభ్యసన వైకల్యం ఏది అంటే ఆప్షన్ 1 డిస్లెక్సియా. డిస్ఫేసియా అనేది భాషణ సంబంధ వైకల్యం. డిస్గ్రాఫియా అనేది లేఖన సంబంధ వైకల్యము. డిస్కాల్కులియా అనేది గణిత సంబంధ వైకల్యం. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపం. ఎస్ఏఎస్ ఫుల్ ఫామ్ ఆప్షన్ 3 స్టేట్ అచీవ్మెంట్ సర్వే. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.